వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ ఎట్ 9 AM. నేను సునీల్. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం పదవికి సిద్ధరామయ్య నిన్న రాజీనామా చేశారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ మధ్యప్రదేశ్లో ఉండటంతో లోక్ భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రం సమర్పించారు. అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి తిరిగి బెంగళూరు చేరుకున్న గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. ఇక జూన్ 1 లేదా 3న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న ఉదయం సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యదర్శికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఇక అలాగే మధ్యాహ్నం పూట ఆయనే స్వయంగా వెళ్లి గవర్నర్ కార్యదర్శికి తన లేఖను సమర్పించడం జరిగింది. రాజీనామా లేఖను ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం ఆ విషయాన్ని కూడా ధృవీకరించింది. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు అనే విషయాలు కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గవర్నర్ అక్కడికి గెహ్లోట్ బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించడం జరిగింది. ఇక జూన్ 1 లేదా 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది సీఎంగా. మరో నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా అంటే ఇప్పుడు మాజీ సీఎం అలాగే సీఎంగా అవుతారు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి డీకే శివకుమార్, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో ఇద్దరు నేతలు ఉన్నారు. కీలక నేతలతో, కాంగ్రెస్ అగ్రనేతలతో ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, మళ్ళీ అగ్రనేతలు కేబినెట్ విస్తరణలో భాగంగా ఎవరెవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇస్తారనే విషయాలన్నింటినీ కూడా తెలియనున్నాయి. కర్ణాటక రాజకీయం మళ్లీ ఢిల్లీ చేరింది. సీఎం పదవికి రిజైన్ చేసిన సిద్ధరామయ్య, సీఎం పదవి ఆశిస్తున్న డీకే శివకుమార్ ఇద్దరు ఢిల్లీకి వెళ్లారు. తదుపరి ప్రభుత్వంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు విధి విధానాలపై వీరిరువురు అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే సీఎల్పీ నేత, కేపీసీసీ అధ్యక్షుడి ఎంపికపైన వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది అధిష్టానం దగ్గర ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎల్పీ భేటీలో కాంగ్రెస్ పక్ష నేతలను ఎన్నుకోనున్నారు. రైట్, అటు సీఎంగా రాజీనామా చేసిన వ్యక్తి అలాగే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తి ఇద్దరు కూడా ఢిల్లీ బాటపట్టారు. ఢిల్లీలో అగ్రనేతలతో ఈరోజు మీటింగ్ జరగబోతోంది. అలాగే కేబినెట్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, మంత్రుల పోర్ట్ఫోలియోల కేటాయింపుకి సంబంధించి, పీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి, ఎంపికకు సంబంధించి కూడా చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మొదటగా సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారా? నిన్న ప్రమాదవశాత్తు అంటే క్లైమేట్ అనుకూలించని కారణంగా ఆయన జైపూర్కు వెళ్ళినట్లుగా తెలిసింది. మరి ఢిల్లీకి చేరుకున్నారా సిద్ధరామయ్య? రైట్ సునీల్, కర్ణాటక పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరుకుంది. నిన్న రాజీనామా అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన సిద్ధరామయ్య ఢిల్లీలో వాతావరణం కొంత అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని జైపూర్ కు మళ్లించడం జరిగింది. ఆ తర్వాత జైపూర్ నుండి మళ్ళీ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ఇటు డీకే శివకుమార్, డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి రావడం జరిగింది. ఇరువురు నేతలు కూడా ప్రస్తుతం హైకమాండ్ తోటి ఇటు కర్ణాటక రాజకీయాల అంశాలపైన ప్రధానంగా చర్చించున్నారు. ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి పదవికి సంబంధించి డీకే శివకుమార్ గత 6 నెలలుగా కూడా పోరాటం చేస్తున్నారు. 2023లో హైకమాండ్ ఇచ్చిన మాటకు సంబంధించిన అంశాన్ని ఎప్పటికప్పుడు ఆయన హైకమాండ్ పెద్దలకు గుర్తు చేస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాల పవర్ షేరింగ్ విధానంలో 2023లో కర్ణాటక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్ధరామయ్య ఆ 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా లేను, 5 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిని అంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఇటు హైకమాండ్ ఆయనకు రాజ్యసభ స్థానంతో పాటు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇస్తామంటూ కూడా ఆయనకు హామీ ఇవ్వడము, అదేవిధంగా డీకే శివకుమార్ ని కూడా ముఖ్యమంత్రిని చేస్తామంటూ కూడా చెప్పిన సంగతి అయితే మనం చూసాము. ఇప్పుడు తాజాగా నిన్న ఏదైతే సిద్ధరామయ్య రాజీనామా చేసిన అనంతరము ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారు. కర్ణాటక రాజకీయాల నుంచి తప్పుకునేది లేదు, నేను వాళ్ళు నాకు రాజ్యసభకు రావడానికి ఆహ్వానం పలికారు, కానీ నేను కర్ణాటక రాష్ట్రంలోనే రాజకీయాలలోనే ఉంటారంటూ కూడా ఆయన
మాట్లాడడం కూడా చూసాం. అయితే ఆ తర్వాత ప్రస్తుతం ఆయన రాజీనామాను గవర్నర్ అంగీకరించారు. మరి ఈ రోజు ఢిల్లీలో ఇటు కాంగ్రెస్ హైకమాండ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ తోటి చర్చించిన అనంతరము కీలక అంశాలపైన కూడా ఈరోజు చర్చ జరగనుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి కూడా సిద్దిరామయ్య తన వర్గీయులకు అనుకూలమైన ఈ యొక్క మంత్రి పోర్ట్ఫోలియోస్ కి పట్టుబడుతూ ఉన్నారు. అదేవిధంగా తన కుమారుడికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఇతర పోర్ట్ఫోలియోస్ కూడా తమ కుమారుడికి కేటాయించాలనేది కూడా ఆయన కోరుతూ ఉన్నారు. మరి డీకే శివకుమార్ టీంలో ఎవరు ఉండబోతున్నారు అన్న దానిపైన కూడా డీకే శివకుమార్ ఈరోజు హైకమాండ్ పెద్దలతోటి చర్చించనున్నారు. మరి ఈ రోజు సిఎల్పి సమావేశం సాయంత్రం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దాంట్లో శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనేది కూడా హైకమాండ్ అయితే చెప్తూ ఉంది. కర్ణాటకలో మొత్తంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా విపక్ష పార్టీలు అదే రీతిలో ధీటుగా వారికి సమాధానం చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న బీజేపీ నేతలైతే ఇటు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోబోతుందంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇప్పుడు హైకమాండ్ వద్దకు చేరిన ఇరువురు నేతలు కూడా మరి ఒకరేమో ఇటు తమ సంబంధించిన అనుకూలంగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన పోర్ట్ఫోలియోస్ పైన అయితే ఈ పోర్ట్ఫోలియోలు అలాగే మంత్రివర్గ విస్తరణ, కొత్తగా మంత్రులను తీసుకునే అవకాశం, ఈ చర్చ అన్నిటితో పాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి ఎంపికలో కూడా సిద్ధరామయ్య తన హస్తాన్ని ఉండేటట్టుగా, తన వర్గాన్ని ఏర్పరచుకునేటట్టుగా అటు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. 2-3 పేర్లు కనబడుతున్నాయి. సో కేసీసీసీ అధ్యక్షులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేపీసీసీ అధ్యక్షుడి ఎంపిక పైన కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది కదా. అయితే ప్రస్తుతం కర్ణాటకకు సంబంధించి ఈ కేపీసీసీకి సంబంధించిన పోస్టుకు సంబంధించి ఇప్పటికే డీకే శివకుమార్ అధ్యక్షుడిగా ఉన్న పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో కూడా డీకే శివకుమార్ తనకు సంబంధించిన వర్గీయులకే ఈ పిసిసి ఇవ్వాలనేది ఆయన పట్టుబడుతూ ఉన్నారు. సిద్ధరామయ్య కూడా అదే అంశాన్ని కూడా ఆయన కూడా పట్టుబడుతూ ఉన్నారు. తన సమీప వ్యక్తులకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే రానున్న రోజుల్లో అంటే రాబోయే ఎన్నికల్లో కూడా తన మార్పు ఉండబోతుంది అనేది కూడా ఆయన ప్రధానంగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నారనేది కూడా తన సమీప వర్గీయులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో కేపీసీసీకి సంబంధించిన అంశం పైన ఈ రోజు అధిష్టానం వద్ద చర్చ అయితే జరుగుతుందని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు కర్ణాటకలో ప్రస్తుతం సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఇటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారము, దానికి సంబంధించిన తేదీలు, మంత్రుల ఎంపిక, వారికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ పైనే ఈ రోజు ప్రధానంగా అయితే చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కేపీసీసీకి సంబంధించి కూడా కొంత వార్తలు వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం అటువంటి చర్చ అయితే జరగదు అనేది కూడా కర్ణాటకలో సంబంధించిన కీలక నేతలు కావచ్చు, లేదా ఏఐసిసికి సంబంధించిన పెద్దలు కూడా ఎవరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతలేదు. మరి ఈ రోజు సాయంత్రము ఒకవేళ ఇటు సిఎల్పి సమావేశం గనక జరిగితే జూన్ 1 లేదా 3వ తేదీన అంటే సోమవారం లేదా బుధవారం రోజున డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సునీల్. ఓకే గోపి.